కొప్పుల వెలమ కుల అభివృద్ధికి కృషి చేస్తానని ఏలూరు పట్టణ కొప్పుల వెలమ నూతన అధ్యక్షులు భీమవరపు పాపారావు అన్నారు. ఏలూరు పట్టణ కొప్పుల వెలమ కుల సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఏలూరులోని పవర్పేటలో గల కొప్పుల వెలమ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు, మాజీ మంత్రి మరడాని రంగారావు, టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా సత్య వెంకట దుర్గా ప్రసాద్, మాజీ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ అధ్యక్షులుగా భీమవరపు పాపారావు, ఉపాధ్యక్షులుగా పడాలి వెంకటేశ్వరరావు, విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా రెడ్డి రామారావు, సహాయ కార్యదర్శులుగా మారడాని చంద్రశేఖర్, ఆర్నేపల్లి తిరుపతిరావు, కోశాధికారిగా లక్ష్మీపతి రమణ కుమార్ తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులతో పాటు సంఘ పెద్దలు, యువకులు, సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు భీమవరపు పాపారావు మాట్లాడుతూ కొప్పుల వెలమ కుల సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యుల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సంఘం అండగా నిలుస్తుందని చెప్పారు. యువతను సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ఐక్యతను మరింత పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. సంఘ అభివృద్ధికి ప్రతి సభ్యుడు సహకరించాలని, ఐకమత్యంతో ముందుకు సాగితే మరింత పురోగతి సాధించవచ్చునని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులు పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటూ సంఘ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సంకల్పించారు. మనస్ఫూర్తిగా నన్ను ఎన్నుకున్న మన ఏలూరు పట్టణ కొప్పుల వెలమ కుల సంఘం బాధ్యతాయుతంగా పదవీ కాలానికి సంఘ అభివృద్ధికి కొప్పుల వెలమలో ఐక్యత తక్కువగా ఉంటుంది. ఎవరైనా కొంచెం ఎదుగుతుంటే ఎందుకు రావాలని చూస్తారు. అలాంటిది మనకి ఎక్కడ కూడా ఉండకూడదని నా కోరిక. ఎందుకంటే మన కొప్పుల వెలమలో అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటేనే మనకైనా సాధించగలుగుతాము. అందరిలో కూడా మనం కూడా గొప్పగా ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా మన కొప్పుల వెలమలో అందరూ కూడా ఎవరికైనా పెట్టే స్థాయిలో ఉండాలి కానీ వాళ్ళ దగ్గర అందుకునే స్థాయిలో ఉండకూడదని మా ఉద్దేశంతో ఇలా మాట్లాడుతాను. మనందరం కూడా కలిసికట్టుగా ఉండి మన సంఘాన్ని ఇంకా పెంచుకొని ఇంకా మనం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ రోజు సభ్యులుగా ఎన్నికైన వారందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు మన సంఘానికి ఏదైనా గొప్పగా చేయాలి, వాళ్ళు ఉన్న అన్ని రోజులు కూడా ఎంతో గొప్పగా చేయాలని, మన కులానికి ఒక గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఉన్న కొప్పుల వెలమకి అంటే 2009లో కాన్స్టిట్యూన్సీ రీషఫల్ అయినప్పుడు అటు ఉత్తరాంధ్రలోని మన ఎమ్మెల్యేల సంఖ్య విజయనగరంలో 6 మంది ఉంటే దానికి ముందు తర్వాత 1-2 కుదించారు. అంటే రాజకీయ ఉద్దేశంతో మన కులాన్ని అక్కడ అడ్డదొక్కుగా స్టార్ట్ చేశారు. అది శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, విశాఖపట్నంలో కానీ అసలు మొన్నటి వరకు అయితే ఈస్ట్ గోదావరిలో మన ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ మన వెస్ట్ గోదావరి వచ్చినప్పటికీ రంగారావు తాత 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మా విషయం జిల్లా పరిషత్ చైర్మన్ అయి తప్పించి రాజకీయ ప్రాధాన్యత మనకు సున్నా. ఎందుకంటే ఏ కులం నుంచి ఎవరు ఎక్కువ పడినా కూడా వాళ్ళు ఎన్నికైన తర్వాత వాళ్ళ కులాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. పార్టీ చూడకుండా వాళ్ళకి కావాలని సేవ చేస్తూ ఉంటారు. 50 రోజులుగా ఆ రోజు అనుకోకుండా మేము ఇంకొక 15 మండలం స్టార్ట్ చేస్తే అది అనుకోని కారణాలు కూడా ఆగింది. రాజకీయాలు వేరు, కులానికి వచ్చినప్పుడు మనందరం ఒక విధంగా ఒక మాట మీద లేకపోతే అనేక విధంగా నష్టపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఏలూరులో కొప్పుల సామాజిక వర్గం ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. దాంట్లో డౌటే లేదు. కానీ మీరు అందరూ కనిపించాలి తిరుపతి దగ్గర అంటే అర్థంగా తొందరగా పక్కన స్త్రీలకు పట్టాయని అడుగుతా ఉన్నా. తర్వాత నువ్వు రెడ్డి నాగరాజు
జరుగుతుంది కాబట్టి అలాగే ఈరోజు ఇది కావాలంటే ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మీరు కూడా అంటే పొలిటికల్ అవేర్నెస్ పెంచి ఎక్కువ కార్పొరేటర్లు మనకు అందించాలని చెప్పే అవసరం చాలా ఉంది. ముందు కూడా మీరందరికీ విలువ చేస్తా ఉన్నా అది అందరికీ తెలుసు. ఇక ముందు నుంచి మేము ఏం చేయాలన్నది మా తండ్రి అందరం కూడా స్పష్టంగా చూసుకొని దీన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి వృద్ధులకి మేము ఇలాగే ఒక 500 చొప్పున ఇస్తున్నాము. అలాగే పిల్లలు స్కాలర్షిప్ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ కి, కొంతమంది వృద్ధులకి ఒక 10,000 పదహారు 50,000 మేమేమో సురేష్ గారు 1,00,000 రూపాయలు వృద్ధులకి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంక ముందు ఎవరంటే సహాయం చేసి ఈ సహకారాన్ని సాయం చేయకుండా ఇప్పుడు కంపెనీ సభ్యులందరితో మేమందరం కలిపి కార్యక్రమం నుండి ముందు సాగుతామని సమానంగా అందరూ ఒకరొక సహకరించుకుని ఈ మనసులో ఎవరు ఏమన్నా ఇబ్బంది లేకుండా ఓపెన్ గా ఉండి మంచిగా ఉండి ఏ విషయం మాట్లాడాలన్నా కళ్యాణ మండపం కూర్చొని మాట్లాడండి. బయట ఏ విషయాలు చర్చించడం మంచిది కాదు. కాబట్టి అందరం ఒకటి. కాబట్టి మన అందరూ మాట కలిగి ఉండి అన్నిటి కూడా మంచి పనులు చేయగలరు, ముందుకు సాగాలి. మీకు ఒక అందరి బయట పేరిన కూడుతూ కృతజ్ఞతలు తెలియకోసం జనరల్ సెక్రటరీగా దాని ఎన్నుకున్నందుకు గౌరవ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక సెక్రటరీగా మా బాధ్యతగా మా ఏలూరు ఆర్ఐఏ డివిజన్లో ఉన్న మా సంఘీయులందరినీ కూడా శాసనసభ్యులుగా ఎక్కువ మంది వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రతి డివిజన్ నందు మన కమ్యూనిటీకి ఒక బాధ్యత ఉండేటట్టు చూస్తాను. మనం జనరల్ గానే ఎన్నో సంవత్సరాల నుండి విద్యార్థుల ద్వారా లక్షల రూపాయలు విద్యార్థులకి పుస్తకాల రూపంలో, స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మా దగ్గర ఉన్న నిధుల్ని బట్టి మన ఏలూరులో ఉన్న విద్యార్థులందరికీ మెటీరియల్ మరియు స్కాలర్షిప్లు ఇచ్చేటట్టు అందరికీ అదేటట్టు ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. రేడియో పవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన మా కళ్యాణ మండపానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన మార్గాల ద్వారా వేరే సైడ్కి తీసుకువెళ్ళడం, అలాగే ఆ ఆమోదం చేసిన మన గౌరవ శాసనసభ్యులు గౌరవ మహేష్ చల్లి గారికి మరియు సహకరించిన కంప్యూటర్ ప్రసాద్ గారికి మా లోకల్ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.